హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ ఫర్ చిల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో బెండకాయ వేపుడు అంటే లేడీస్ ఫింగర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బెండకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. బాండీలో ముకుట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఇది వేడైన తర్వాత దినుసులు ఉంటాయి కదా, అంటే పోపు, జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడాలి. సో ఇవి కొంచెం వేగాలన్నమాట. ఇవి వేగుతున్నాయి. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందు కోసుకు పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకొని కొద్దిగా పసుపు కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో వేసేస్తాము. వేసేసి ఆ జిగురు పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు కొంచెం జిగురు వస్తాయి కదా, సో ఆ జిగురు పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ జిగురు అయితే ఉంది, అది పోవాలన్నమాట కొద్దిగా. అప్పటి వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. సో ఇలా కింద నుంచి బాగా కలపాలన్నమాట, కింద అడుగంటకుండా. నెక్స్ట్ కొద్దిగా ఒక 5 minutes జస్ట్ అలా మూత పెట్టేసుకొని వదిలేస్తాము. అలా బాగా కుక్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్. సో సాల్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాం మళ్ళీ. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం. సో మీరు కొంచెం స్పైసీగా తింటా అంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు మీడియంగా తినేవాళ్ళు కొంచెం తక్కువ అలా వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడా వేసుకొని మొత్తం ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో అలా కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై అవ్వాలి అన్నీ, సో దట్ అన్నీ ఉప్పు కారం అంతా ముక్కలకి అంతా బాగా పట్టుతుంది. సో ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. అంతే, మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ అన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక ముందు మనం ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ ఇంకా ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా కంటెంట్ అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.